అండి అందరికీ 7th బయాలజీలోని సెమిస్టర్ 1లో మనకి 4 లెసన్స్ అనేవి ఉండేవి. 4 లెసన్స్ నుంచి మీకు సెమిస్టర్ 1 నుంచి మీకు 50 బిట్స్ 50 ఆర్ 60 బిట్స్ అనేవి మీకు ఆల్రెడీ వీడియోగా అందించడం జరిగింది. ఇది సెమిస్టర్ 2. ఈ సెమిస్టర్ 2 బయాలజీలో మనకి 2 లెసన్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. 2 లెసన్స్ మాత్రమే ఉన్నాయి. ఆ 2 లెసన్స్ నుంచి మీకు బిట్స్ అనేవి అందించడం జరిగింది. ఇవి ఒక 50 బిట్స్ వరకు ఉన్నాయి. ఒకసారి చూద్దాం. మొక్కల్లో శాఖీయ భాగాలుగా పిలువబడేవి ఏమిటి? మొక్కల్లో శాఖీయ భాగాలుగా పిలువబడేవి చాలా చూడండి, చివరి వరకు చాలా మంచి మంచి బిట్స్ అనేవి తయారు చేయడం జరిగింది. పైవన్నీ కూడా మొక్కల్లో శాఖీయ భాగాలుగా పిలువబడేవి వేర్లు, కాండము, పత్రము. మొక్కల్లో వేర్లు, కాండము, పత్రం ద్వారా జరిగే ప్రత్యుత్పత్తికి గల పేరేంటి? ఈ మూడింటి ద్వారా జరిగేటటువంటి ప్రత్యుత్పత్తికి గల పేరేంటి? శాఖీయ ప్రత్యుత్పత్తి. శాఖీయ ప్రత్యుత్పత్తి. నెక్స్ట్ వన్, కాండం లేదా శాఖపై పత్రం ఏర్పడేటటువంటి భాగానికి గల పేరు. కాండం లేదా శాఖ, కాండం దగ్గర కానీ శాఖ దగ్గర కానీ పత్రం ఏర్పడేటటువంటి భాగానికి గల పేరు కనుపు. కనుపు అంటారు. ఆకుల నుండి మొలకెత్తే మొక్కకు ఉదాహరణ. చూడండి, ఇది ఒక్క బిట్ మనకి వేరైంది. ఆకుల నుండి మొలకెత్తే మొక్కకి ఉదాహరణ. ఆప్షన్స్ చూస్తే ఆకుల నుండి మొలకెత్తే మొక్కకి ఉదాహరణ రణపాల. రణపాల మనకి ఆకు నుంచే మొలకెత్తడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, కొత్త మొక్క అనేది ఏర్పడుతుంది అనమాట. మొక్కలు ఈ ప్రత్యుత్పత్తి ఫలితంగా విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. ఏ ప్రత్యుత్పత్తి ఫలితంగా విత్తనాలని ఉత్పత్తి చేస్తాయి? లైంగిక ప్రత్యుత్పత్తి. లైంగిక ప్రత్యుత్పత్తి. శాఖీయ కోరకాలుగా చెప్పబడేవి ఏమిటి? శాఖీయ కోరకాలుగా చెప్పబడేవి పుష్పకోరకాలు, పత్రకోరకాలు, కాండంగా పెరిగే కోరకాలు. పుష్పకోరకాలు, పత్రకోరకాలు, కాండంగా పెరిగే కోరకాలు. నెక్స్ట్ వన్, కన్నులు శాఖీయ ప్రత్యుత్పత్తిగా కలిగిన మొక్క కానిది ఏంటి? చూడండి, కన్నులు అనేది శాఖీయ ప్రత్యుత్పత్తిగా కలిగిన మొక్కలు కానిది ఏంటవుతాయి? కన్నులు అనేది శాఖీయ ప్రత్యుత్పత్తి కానిది చిలకడ దుంప అవుతుంది. ఎందుకంటే బంగాళదుంప కన్నుల ద్వారానే జరుగుతుంది, అల్లం కూడా కన్నుల ద్వారానే జరుగుతుంది, పసుపు కూడా కన్నుల ద్వారానే జరుగుతుంది. చిలకడ దుంప అనేది ఏ విధంగా జరుగుతుందంటే వేర్లు అనేది వేర్ల ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్, తల్లి మొక్క నుండి విడిపోయి పెరగడం ఈ మొక్కల్లో కనిపిస్తుంది. తల్లి మొక్క నుండి విడిపోయి పెరగడం అనేది ఈ మొక్కల్లో కనిపిస్తుంది. కాక్టస్ మొక్క ఏం చేస్తుందంటే తల్లి మొక్క నుంచి విడిపోయి పెరుగుతుందంట. ఈస్ట్ నుండి బయటికి వచ్చేటటువంటి చిన్న బల్బు వంటి నిర్మాణం ఏమిటి? ఈస్ట్ నుండి బయటికి వచ్చే చిన్న బల్బు వంటి నిర్మాణం కోరకము మొగ్గ అంటారనమాట. కోరకం. నేను ఒక బిట్కి ఎక్కువ గ్యాప్ ఇచ్చేయడం వల్ల ఇక ఇలా బిట్టు క్వశ్చను ఆప్షన్స్ వేరైపోయి నేను మళ్ళీ దాన్ని ఎడిట్ చేయడానికి అవ్వలేదన్నమాట. చెరువులు లేదా నీటి కుంటలలో ఆకుపచ్చని రంగులో జిగటతో కూడినటువంటి తెట్ల వంటి వాటిలో జరిగే ప్రత్యుత్పత్తి ఏమిటి? చూడండి, చెరువు నీటిలో కానీ కుంటల పైన కానీ పైన తెట్టులాగా ఏర్పడుతుంది కదా గ్రీన్ కలర్లో, అది ఏంటి అంటే శైవలం అనమాట. అవి శైవలం. ఈ శైవలాల్లో జరిగేటటువంటి ప్రత్యుత్పత్తి. అలా డైరెక్ట్గా అడగకుండా ఇలా అడుగుతారు. సో ఈ శైవలాల్లో జరిగే ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుందంటే మొక్కలు అవ్వడం ద్వారా జరుగుతుంది. ఈ సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి అనేది బ్రెడ్ మోల్డ్లో జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్, ఈ సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి అనేది బ్రెడ్ మోల్డా కాదనేది నేను తర్వాత చెప్తాను, గుర్తు రాలేదు, మర్చిపోయాను. జస్ట్ స్పైరోగైరా అనేది ఒక ఇది దేనికి చెందుతుంది అంటే ఇది ఒక శైవలం అన్నమాట. శైవలం. సిద్ధ బీజాలు ఎక్కువ కాలం జీవించడానికి గల కారణం ప్రతికూలమైన పరిస్థితులైన అత్యధిక ఉష్ణోగ్రత, తక్కువ ఆర్ద్రత కలిగి ఉండడం, వాటిని కూడా తట్టుకోగలడం.
అత్యధిక ఉష్ణోగ్రతను తట్టుకుంటాయి, తక్కువ ఆర్ద్రతలను కూడా తట్టుకొని ఎక్కువ కాలం జీవిస్తాయి. అలాగే ప్రతి సిద్ధబీజం చుట్టూ ఒక దృఢమైన కవచం కలిగి ఉండడం, అలాగే ఇవి తేలికగా ఉండడం, పైవన్నింటి వలన సిద్ధబీజాలు ఎక్కువ కాలం జీవిస్తాయి అన్నమాట. లైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించి సరికానిది ఏమిటి? లైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించి సరికానిది చూడండి. ఇక్కడ చూస్తే లైంగిక ప్రత్యుత్పత్తిలో పుష్పాలు అనేవి ప్రత్యుత్పత్తి భాగాలుగా ఉంటాయి. విత్తనాల ద్వారా కొత్త మొక్కలు అనేటటువంటివి వస్తాయి. ఓన్లీ విత్తనాల ద్వారానే కొత్త మొక్కలు వస్తాయి. మొక్కలలో పురుష ప్రత్యుత్పత్తి భాగం కేసరావళి, మొక్కలలో స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం కీలము అనేది రాంగు. ఏంటి అవుతుంది? అండకోశం అవుతుంది. నెక్స్ట్ వన్, ప్రకృతిలోని ఒకే రకమైనటువంటి మొక్కలు వేరువేరు ప్రదేశాలలో పెరగడానికి గల కారణం. ప్రకృతిలోని ఒకే రకమైనటువంటి మొక్కలు వేరువేరు ప్రదేశాల్లో పెరగడానికి గల కారణం. పుష్పాలు రాలడం, ఆకులు రాలడం, విత్తన వ్యాప్తి, ఇవన్నింటి వలన అనమాట. సో ఇవన్నీ కూడా ఆన్సర్ అవుతుంది. సంయుక్త బీజం మార్పు చెందేటటువంటి విధానం. సంయుక్త బీజం మార్పు చెందే విధానం ఏ విధంగా మార్పు చెందుతుంది అంటే పిండంగా మార్పు చెందుతుంది. విత్తనాల వ్యాప్తి వలన మొక్కలు వీటి కొరకు జరిగే తీవ్రమైన పోటీని నివారించుకుంటాయి. మొక్కలు విత్తనాలు వ్యాప్తి చేయడం వలన మరి వేటిని నివారించుకుంటుంది అంటే ఇక్కడ చూద్దాం. వేటిని నివారించుకోవడానికి విత్తన వ్యాప్తి అనేటటువంటిది మొక్కలకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మొక్కలు గుమిగూడడాన్ని నివారించుకుంటాయి. మొక్కలన్నీ కూడా సూర్యరశ్మి, నీరు, ఖనిజ లవణాల కోసం పోటీ పడడాన్ని కూడా నివారించుకుంటాయి. కొత్త జాతుల ఆక్రమణని కూడా నివారించుకుంటాయి. విత్తన వ్యాప్తి ద్వారా మొక్కలు అనేవి వేటిని నివారించుకుంటాయంటే ఈ మూడింటిని కూడా నివారించుకుంటాయి. ముఖ్యాంశాల్లో ఉంది ఇది, మనకి ముఖ్యాంశాల్లో వివరంగా ఉంది, చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. సో ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్. గాలి ద్వారా విత్తన వ్యాప్తి జరిగేటటువంటి మొక్కలు కానివి. గాలి ద్వారా విత్తన వ్యాప్తి జరిగే మొక్కలు కానివి. ఈ కొబ్బరి, జాంతియం అనేటటువంటివి గాలి ద్వారా విత్తన వ్యాప్తి జరిగే మొక్కలు కాదు. ఈ కొబ్బరి అనేది నీటి ద్వారా విత్తన వ్యాప్తి జరుగుతుంది. జాంతియం అనేది జాంతియం మరియు యురేనా అనేది జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది నీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ మూడు కూడా గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. అయితే ఈ మునగ, మేపుల్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ గడ్డి జాతి మొక్కలు, జిల్లేడు, అలాగే పొద్దుతిరుగుడు, ఆక్ లేదా మదర్, ఇది మనకి కింద ఫోటో దగ్గర ఇచ్చారు చూడండి, ఆక్ లేదా మదర్ అనేది. ఈ మూడు కూడా గాలి ద్వారా విత్తన వ్యాప్తి జరిగేటటువంటి మొక్కలే. నెక్స్ట్ వన్, జంతువుల ద్వారా విత్తన వ్యాప్తి జరిగేటటువంటి మొక్కలకి ఉదాహరణ. విత్తన వ్యాప్తి జరిగేటటువంటి మొక్కలకి ఉదాహరణ జంతువుల ద్వారా. చెప్పాను కదా జంతువుల ద్వారా ఏంటనేది. నీటి ద్వారా ఓన్లీ కొబ్బరే ఇచ్చారు. జంతువుల ద్వారా యురేనా, జాంతియం. నెక్స్ట్ వన్, కొన్ని విత్తనాలు అకస్మాత్తు కుదుపులతో ఫలము పగిలినప్పుడు తల్లి మొక్క నుండి దూరంగా వెదజల్లబడతాయి. అటువంటి మొక్కలు ఏమిటి? ఆముదం మరియు నేలగోరింట. ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పం లేదా వేరొక పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడాన్ని ఏమంటారు? ఏమంటారు? స్వపరాగ సంపర్కమా, పరపరాగ సంపర్కమా? ఇది ఒక్కసారి మీరు కామెంట్ చేయండి. అంటే ప్రతి దీని నుంచి ఒక బిట్టుని మీకు కామెంట్ రూపంలో ఇస్తున్నాను అనమాట, కామెంట్ చేయడం కోసం. ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పం లేదా వేరొక పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడాన్ని ఏమంటారు? కామెంట్ చేయండి ఆన్సర్ 25. నెక్స్ట్, మొక్కలోని ప్రత్యుత్పత్తి భాగం ఏంటి? మొక్కలోని ప్రత్యుత్పత్తి భాగం పుష్పం. క్రింది వానిలో కేశయుత విత్తనాలు కలిగినవి ఏమిటి? కేశయుత విత్తనాలు కలిగినవి చూడండి. కేశయుత విత్తనాలు కలిగినవి ప్రొద్దుతిరుగుడు, ఆక్ లేదా మదర్. ఇవి గాలి ద్వారా వ్యాపిస్తాయి మరియు కేశయుత విత్తనాలు కలిగి ఉంటాయన్నమాట. నెక్స్ట్, ప్రకృతిలోని ఆకుపచ్చ ఊపిరితిత్తులు మరియు నీటి శుద్ధి వ్యవస్థలుగా పనిచేసేవి ఏమిటి? ఆకుపచ్చ ఊపిరితిత్తులు అని వేటికి పేరు అన్నా, లేదా నీటి శుద్ధి వ్యవస్థలుగా పనిచేసేవి. సో ప్రకృతిలోని గాలిని, నీటిని శుద్ధి చేస్తాయి అని అర్థం. గాలిని, నీటిని శుద్ధి చేసేవి ఏవి అంటే అడవులు.
అడవులను అడవులలో పెరిగేటటువంటి వృక్షాలకి ఉదాహరణ, అడవులలో పెరిగే వృక్షాలకి ఉదాహరణ ఏమిటి? సో ఇవన్నీ కూడా అడవుల్లో పెరిగేటటువంటి వృక్షాలే. వేప, మోదుగ, అత్తి, శీషం, తుమ్మ, ఉసిరి, వేదురు, దేవకాంచనం, సాలు, టేకు, బూరుగ ఇవన్నీ కూడా అడవుల్లో పెరిగే వృక్షాలే. పొడవాటి చెట్ల కొమ్మలు అడవులలోని ఇతర మొక్కలపై పైకప్పుగా ఉంటాయి. చూడండి, పొడవాటి చెట్ల కొమ్మలు అనేవి అడవిలోని ఇతర మొక్కలపై పైకప్పుగా ఉంటాయి. కిందన ఏముంటాయి? చిన్న చిన్న గుల్మాలు, పొదలు, అలాగే చిన్న చిన్న చెట్లు గట్టు ఉంటాయా? సో పొడవాటి చెట్లు ఏం చేస్తాయి? ఈ పొడవాటి చెట్లు మధ్య మధ్యలో ఉండడం వల్ల ఇతర మొక్కల్ని చిన్న చిన్న ఇతర మొక్కలపైన కప్పులాగా ఆక్రమిస్తాయి అన్నమాట. ఈ నిర్మాణాలకి గల పేరేంటి? పందిరి. ఆ నిర్మాణాలకి గల పేరు పందిరి. పందిరిలాగా ఆక్రమిస్తాయి అని అర్థం. చెట్ల శిఖరాలు వివిధ రకాల పరిమాణాలను కలిగి అది అడవిలో విభిన్న సమాంతర పొరలను సృష్టిస్తాయి. వీటికి గల పేరేంటి? పొరలను, సమాంతర పొరలను సృష్టిస్తాయి. వీటికి గల పేరు చూడండి. చెట్ల శిఖరాలు అంటే చెట్లకి కొమ్మలకి చివర అంచుని శిఖరము అంటారు. ఈ శిఖరాలు వివిధ రకాల పరిమాణాల్లో ఉంటాయి. ఒక చిన్న చెట్టు, ఒకటి పెద్ద చెట్టు, అట్లా పరిమాణాలను కలిగి అవి అడవిలో విభిన్న సమాంతర పొరలను సృష్టిస్తాయి. వీటిని ఏమంటారంటే అంతస్తులు అంటారు. కాండం పైన ఉన్న చెట్టు కొన భాగం ఏమంటారు? కాండం ఉంటుంది. ఈ కాండం పైన ఉన్నటువంటి చెట్టు కొన భాగాన్ని ఏమంటారంటే చెట్టు శిఖరం అంటారు. చెట్టు శిఖరం. కుళ్ళుతున్న పదార్థం ఏ విధంగా ఉంటుంది? కుళ్ళుతున్న పదార్థం అనేటటువంటిది ఏ విధంగా ఉంటుంది? వెచ్చగా ఉంటుంది, తేమగా ఉంటుంది. వెచ్చగా ఉంటుంది, తేమగా ఉంటుంది. అడవులలో ముఖ్య పాత్ర వహించేవి ఏవి అనినా కానీ, లేదా చనిపోయిన మొక్కలు మరియు జంతువులను హ్యూమస్గా మార్చే సూక్ష్మజీవులు ఏవి అనినా కానీ ఆన్సర్ ఒక్కటే. అడవులలో ముఖ్యమైన పాత్ర పోషించేవి ఏవి అనినా, చనిపోయిన మొక్కలు మరియు జంతువులను హ్యూమస్గా మార్చే సూక్ష్మజీవులు ఏవి అనినా ఆన్సర్ ఒక్కటే. అది ఏంటి అంటే విచ్ఛిన్నకారులు. అడవులను ఆకుపచ్చని ఊపిరితిత్తులు అని పిలవడానికి గల కారణం ఏమిటి? అడవులను ఆకుపచ్చని ఊపిరితిత్తులు అని పిలవడానికి గల కారణం ఏమిటి? కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మొక్కలు ఆక్సిజన్ని విడుదల చేస్తాయి కాబట్టి, జంతువుల శ్వాసక్రియకు ఆక్సిజన్ అందించడానికి సహాయపడతాయి కాబట్టి, వాతావరణంలో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ల సమతుల్యతను కాపాడుతాయి కాబట్టి, సో పైవన్నింటి రీజన్స్ వలన అడవులను ఆకుపచ్చని ఊపిరితిత్తులుగా పిలుస్తాం. నెక్స్ట్ వన్. అడవులలో కొన్ని జంతువుల ఉనికిని గుర్తించడానికి సహాయపడేది ఏమిటి? అడవులలో కొన్ని జంతువుల యొక్క ఉనికిని గుర్తించడానికి సహాయపడేవి చూడండి. రెట్టలు, పాదముద్రలు, వాటి యొక్క ఆశ్రయాలు లేదా గూడులు గట్టు ఉంటాయి కదా, వాటి వలన కూడా జంతువుల, పక్షుల ఉనికిని మనం గుర్తించవచ్చు. రెట్టలు, పాదముద్రలు, వాటి ఆశ్రయాలు. సో పైవన్నీ కూడా పూర్తి జీవం మరియు తేజం గల శక్తివంతమైన సజీవ అస్తిత్వం. శక్తివంతమైన సజీవ అస్తిత్వం అని పిలువబడేది ఏది అనినా, సహజ శోషకం వలె వర్షపు నీటిని ఇంకడానికి అనుమతిచ్చేది అని క్వశ్చనించిన ఆన్సర్ ఒకటే. ఏంటి అంటే అడవి. 2 క్వశ్చన్లకి ఆన్సర్ ఒకటే. పూర్తి జీవం తేజం గల శక్తివంతమైన సజీవ అస్తిత్వం అని పిలువబడేది ఏది అని అడిగినా, సహజ శోషకం వలె వర్షపు నీరు ఇంకడానికి అనుమతించేది ఏది అనినా అడవి ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ వన్. చెట్లు వేర్లు చూడండి. చెట్ల వేర్లు, ఇది పేర్లు కాదు, వేర్లు. చెట్లు వేర్లు మట్టిని బంధించడం వలన కలిగే లాభం. చెట్ల యొక్క వేర్లు అనేవి మట్టిని బంధించడం వల్ల కలిగే లాభం. నేల అనేది కొట్టుకుపోదు కాబట్టి, నేల అనేది కొట్టుకుపోకుండా కాపాడుతుంది చెట్ల వేర్లు ఉండడం వల్ల. అయితే హ్యూమస్ ఏర్పడదు అనేది రాంగ్. ఎందుకంటే హ్యూమస్ ఏర్పడుతుంది, నేల సారవంతంగా ఉండదు అనేది రాంగ్. నేల సారవంతంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమంటే లాభం ఏంటంటే నేల కొట్టుకుపోదు కాబట్టి. నెక్స్ట్ వన్. గుంపుగా మొలకలుగా పెరిగేవి ఏమిటి? గుంపుగా మరియు మొలకలుగా పెరిగేవి గుల్మాలు, పొదలు. వాన చినుకుల ప్రవాహాన్ని అడ్డుకోవడంలో సహాయపడేవి. వాన చినుకుల ప్రవాహాన్ని అడ్డుకోవడంలో సహాయపడేవి. పైనుండి వర్షం వచ్చేటప్పుడు అడ్డుకోవడంలో సహాయపడేది అటవీ పందిరి, అటవీ శిఖరం. అటవీ పందిరి, అటవీ శిఖరం. అడవులో అదృశ్యమైతే జరిగే ప్రమాదానికి చెందినది. అడవులో అదృశ్యమైతే ఏం జరుగుతుంది? చందనిది. చెందినది కాదు, చందనిది. చెందదు, ఏది చెందదు అని.
నేల నీటిని పట్టి ఉంచలేదు, ఫలితంగా వరదలు వచ్చే ప్రమాదాలున్నాయి. సో ఇది అడవుల అదృశ్యమైతే జరిగే ప్రమాదమే. సో గాలిలో కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం పెరిగి తత్ఫలితంగా భూమి ఉష్ణోగ్రత పెరుగుతుంది. జంతువుల ఆహారం మరియు ఆశ్రయం కూడా పొందలేవు అడవుల అదృశ్యమైతే. సో మన జీవితం మరియు పర్యావరణం మెరుగుపడుతుంది అనేది రాంగ్. సో ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ రాంగ్. అడవులు ఈ క్రింది వాటిని ప్రభావితం చేస్తాయి. అడవులు వేటిని ప్రభావితం చేస్తాయంటే వాతావరణం, నీటి చక్రం, గాలి నాణ్యత, ఈ మూడింటిని కూడా ప్రభావితం చేస్తాయి. సో పైవన్నీ ఈజ్ రైట్ ఆన్సర్. అడవులకు సంబంధించి సరికానిది ఏమిటి? సరికానిది, చెట్లు అనేవి అడవులలో పై పొరను ఏర్పరుస్తాయి. అడవిలో పొదలు మరియు గుల్మాలు అనేవి క్రింది పొరను ఏర్పరుస్తాయి. అంతే కదా, చెట్లు పెద్ద పెద్ద చెట్లు అనేవి పై పొరను ఏర్పరుస్తాయి ఈ భూమిపైన. ఈ చిన్న చిన్న పొదలు చిన్న చిన్నవి అనేవి నేలపైన క్రింది పొరను ఏర్పరుస్తాయి. అడవి పెరుగుతూ మారుతూ ఉంటుంది. అడవి అనేది ఎప్పుడు కూడా పెరుగుతూ మారుతూ ఉంటుంది. పునరుత్పత్తి కూడా చెందగలదు. మళ్ళీ వాటంతటది అడవిలా తయారవ్వగలదు. సో అడవిలో వివిధ అంశాలు ఒకదానిపై మరొకటి పరస్పర సంబంధం కలిగి ఉండవు అన్నారు కాబట్టి ఇదొక్కటే సరికాదు, ఎందుకంటే పరస్పర సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయిన ఆహారపు గొలుసు ఏంటి? సరి అయిన ఆహారపు గొలుసు ఏంటి? గడ్డిని కీటకం తింటుంది, కీటకాలని కప్పలు తింటాయి, కప్పలను పాములు తింటాయి, పాముల్ని గిరద్దలు తింటాయి. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది వానిలో అటవీ ఉత్పత్తి కానిది ఏమిటి? మనకి వెనకాల ఎక్సర్సైజెస్లో ఇచ్చారు ఇది. కిరోసిన్ అనేది కాదు, ఇవన్నీ కూడా అడవుల నుండే మనకు లభిస్తాయి. ఓకేనండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.